ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు పరమ పవిత్రమైన పాల్గొన మాసం, ఇదే చివరి మాసం అని కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఈ మాసంలో మనకు హోలీ పండగ అని చెప్తాం మనం. అంటే ఈ పౌర్ణిమని, మరి పాల్గొన పౌర్ణిమని హోలీ పండుగ, డోలిగా పండుగ అని పేర్లు ఉన్నాయి. చాలా రకాల పేర్లు ఉన్నాయి, చాలా విశేషమైనది. అయితే మరి హోలీ పండుగ ఎందుకు జరుపుకోవడం, ఈ పౌర్ణమి రోజే మరి డోలికా పౌర్ణిమ అని ఎందుకు అంటారు, అసలు దీని వెనుక ఉన్న కథలు ఏంటి, పురాణ గాథలు ఏంటి, వైశిష్టం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్తిగా వినండి. చక్కగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనము ఇందులో హోలీ పండగ అనే దాని గురించి తెలుసుకుందాం. హోలీ, దీన్నే వసంతోత్సవం అంటారు తెలుగులో. అంటే సంతోషంతో చేసుకునే వేడుక అన్నమాట. అయితే ఈ హోలీ పండుగలో మనకు ముఖ్యంగా రెండు ఉన్నాయి. ఒకటి అంటే చతుర్దశి రోజు కామదహనం అని జరుపుతారు కదండి. కాముని కాలుస్తున్నారు. కామని పున్నమ అని కూడా పేరు దీనికి. మరి అదేవిధంగా తెల్లవారి రంగులాడము హోలీ పండుగ. మరి ఈ కామదహనం అంటే ఏంటి, హోలీ పండగ అంటే ఏంటి కూడా రెండు తెలుసుకుందాం. ముందు కామదహనం గురించి తెలుసుకుందాం. ఈ కామదహనానికి సంబంధించి మనకు పురాణాల ప్రకారం రెండు కథలు ఉన్నాయండి. ఆ రెండు కథలని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము హిరణ్యకశ్యపుడు మనకు అందరికీ బాగా తెలిసినవాడు, చాలా కథలలో వస్తూ ఉంటుంది. అయితే ఆయన పెద్ద కుమారుడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. ఆయన చిన్నప్పటి నుంచి, కడుపులో ఉన్నప్పటి నుంచే శ్రీమన్నారాయణుని భక్తుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూనే ఉంటాడు. అయితే ఈయన హిరణ్యకశ్యపుడు నారాయణుడికి శత్రువుగా భావిస్తాడు కాబట్టి ఈ పిల్లవాడు ఎన్ని చెప్పినా వినడు. వినకపోతే ఎన్నో శిక్షలు వేస్తాడు. ఏనుగులలో తొక్కించడము, లోయలలో, సముద్రంలో విసిరివేయడము, ఇట్లా పాములతో గరిపించడము, ఇట్లా మనకు సినిమా చూస్తుంటారు కదా అందరూ. ఇట్లా ఎన్నో చేస్తూ ఉంటాడు. అయినా కూడా ఈ అబ్బాయిని శ్రీమన్నారాయణుడు రక్షిస్తూ ఉంటాడు. అయితే ఇట్లాంటి పరిస్థితిలో ఏ విధంగా చేయాలి అని ఆలోచించి వీళ్ళందరూ అసలు నిజంగా ఇవన్నీ వర్తింపజేస్తున్నారా, శిక్షలు వేస్తున్నారా, భటులు, తండ్రి కదా తాను వెయ్యడు, భటులను పంపిస్తాడు. అయితే వీళ్ళు నిజంగా చేస్తే కూడా వీడు బతికి మళ్ళా వస్తూ ఉన్నాడా, ఎలా బతుకుతున్నాడు, నిజంగా వీడిని శిక్షించడానికి ఎవరు సరి అయిన వాళ్ళు అని ఆలోచిస్తాడు అన్నమాట. ఆలోచించి ఈయనకు ఒక సోదరి ఉంది ఈ హిరణ్యకశ్యపుడికి. ఆ సోదరి ఏంటిది అంటే అగ్నిదేవుని గురించి తపస్సు చేసిందట. తపస్సు చేసి అగ్నితోని ఎటువంటి ప్రమాదం రాకుండా వరం తీసుకుందట. అంటే ఎవరి కోరిక ఏంటో మనకు తెలియదు, ఎవరు ఎందుకు తపస్సులు చేస్తారో కదా. అయితే ఆమె ఎందుకు అనుకుందో ఆ విధంగా ఆమెకు వరం ఉంది. అగ్ని తాకితే ఆమెను ఏమీ చేయలేదన్నమాట, భస్మం చేయలేదు. అటువంటి వరం ఉన్నది కాబట్టి ఈ హిరణ్యకశ్యపుడు ఏ విధంగా అయినా ప్రహ్లాదుణ్ణి శిక్షించాలి, మట్టు పెట్టాలని చూస్తున్నాడు కదా. ఈ శిక్షలన్నీ వీళ్ళు అమలు చేయట్లేదు సరిగా, అందుకే బతికి బయటపట్టి వస్తూ ఉన్నాడు మళ్ళీ. కాబట్టి తన చెల్లైన హోళికను పిలిచి చెప్తాడు, నీకు ఎటువంటి ప్రమాదం కాదు కాబట్టి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో వీణ్ణి, అప్పుడు అగ్గి ముట్టిస్తాం మేము అగ్నిదేవుణ్ణి, ఆ మంటలల్లో
ఆయనకు వరం లేదు కాబట్టి ఈ ప్రహ్లాదుడు చనిపోతాడు, నువ్వు బాగానే ఉంటావు కదా అని ధైర్యంగా చెప్పేసి ఆ హోళికను కూర్చోబెట్టి ఆమె వాళ్ళు ప్రహ్లాదుని కూర్చోబెట్టి కట్టెలు అన్నీ పెట్టేసి పేర్చి మంటను పెడతారనమాట. ఆ మంట పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీకు వరప్రభావం ఉంది అని వీళ్ళు అనుకుంటారు. శ్రీమన్నారాయణుడు దేవాది దేవుడి భక్తుడు ఆయన. ఆ భక్తుడిని ఇన్ని రోజు నుంచి కాపాడుతూ ఉన్నటువంటి వాడు ఇప్పుడు కాపాడా అండి? అగ్నిదేవుడు నారాయణుడి మాట వింటాడా? హోళిక మాట వింటాడా? చెప్పండి. అయితే ఏమైంది, ఈమె ధైర్యంగా కూర్చుంది కానీ ఆ నారాయణుడి ప్రభావం వల్ల ప్రహ్లాదుడికి ఏ విధంగా కాకుండా చక్కగా ఆ హోళిక మాత్రమే భస్మమైపోయిందనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా జరిగినందువల్లనే పిల్లల ఆయురారోగ్యాలు క్షేమం కోసమని ముందు రోజు ఏం చేస్తారు అంటే ఈ దహనం చేస్తారు. హోళీ పండగ రోజు ముందు రోజు. అయితే దీనికి కామదహనం అనేందుకు వచ్చింది పేరు అంటే మనకు పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం తపస్సు వేస్తూ ఉంటుంది కదా, పూజిస్తూ ఉంటుంది. తన వివాహం చేసుకోవాలని పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపిస్తూ ఉంటుంది. అయితే ఈమె ఎన్ని పూజలు చేసినా కూడా ఆ పరమశివుడు అనుగ్రహించాడు. అప్పుడు ఎలా వీళ్ళు అనుగ్రహించాలి అని దేవాది మరి వీళ్ళకి ఒక బాబు పుట్టాలి, కార్తికేయుడు పుడితేనే వాడి వల్లనే రాక్షస సంహారం జరుగుతుంది కాబట్టి అని దేవతలు ఏం చేస్తారు అంటే మన్మధుడిని పంపిస్తారన్నమాట. నువ్వు ఏ విధంగా అయినా పరమశివుడు పార్వతీదేవిని అనుగ్రహించే విధంగా చేయాలి అని. ఆయన ఇంకేంటి, ఆయనకి వసంతుడు అనే ఫ్రెండ్ కూడా ఉంటాడు, వాళ్ళు వస్తారనమాట. అప్పుడు ఆ మన్మధుడు ఏం చేస్తాడు, పార్వతీదేవి ఎప్పుడైతే ఆ పరమశివుడికి చక్కగా ఆనందంగా పూజిస్తూ పువ్వులు పెడుతూ ఉంటుందో, ఆ పరమశివుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూద్దాము అనుకుంటూ ఉంటాడో ఆ మంచి సమయాన్ని చూసి ఈయన పూల బాణాన్ని వేస్తాడనమాట. ఆ బాణం వేయడం వల్ల పరమశివుడు కళ్ళు తెరిచి పార్వతీదేవిని చూస్తాడు. అయితే ఆ చూడడంతో పాటు ఇలా మన్మధుడు ఎవరో నన్ను కదిలించారు అని తెలుసుకొని ఆ కోపంతో మూడో కన్ను తెరుస్తాడనమాట. ఆ మూడో కన్నులో నుంచి మంటలు వచ్చేసి ఎదురుగా ఉన్న ఆ మన్మధుడిని కాల్చి బుడద చేస్తాయి. అంటే ఈయన కాముడు, కామాన్ని ప్రేరేపించేవాడు, కోరికలను కలిగించేవాడు కాబట్టి కాముడు అంటారు. అందుకని ఆ కాముణ్ణి దహించాడు కదా, అందుకని చెప్పేసి కామ దహనము అని పేరు ఇది. అయితే తర్వాత ఇంకా కథ ఉంటుందిలేండి, మళ్ళీ ఆయనకు ఏదో వరాలు ఇస్తాడు, అది జరుగుతుంది. కానీ మనం ఇప్పుడు కామదహనం అనేది ఇందుకోసం చేసుకుంటారన్నమాట. అయితే ఈ కామదహనం చేసిందేమో ఈ పరమశివుడు కాముణ్ణి దహించినందుకు. అదేవిధంగా ఇక్కడ హోళిక అనేమో భస్మం అయిపోయింది. అంటే పిల్లలకు చెడు చేసేవాళ్ళు ఆ విధంగా భస్మం అయిపోతారు అని దీని అర్థం. చిన్న పిల్లలను వాళ్లకు హింస పెడదాము, ఏవైనా చేద్దాము వాళ్ళను అనుకుంటే వాళ్ళ పట్ల అమానుషంగా ప్రవర్తించినట్టయితే వాళ్ళే భస్మమైపోతారు. అందుకే పిల్లలు దేవుడు, పెద్దలు దేవుడితో సమానం అని చెప్తుంటారు. పిల్లలు, చిన్నపిల్లలు అంటే దేవుడు, పిల్లలు దేవుడితో సమానం అంటారు కదండి. వాళ్ళకి ఏం తెలియదు పాపం. అటువంటి వాళ్ళకు కూడా చెడు చేయాలనే ఆలోచనలు ఎవరికి ఉంటాయో వాళ్ళందరూ రాక్షస జాతి, ఈ హోళిక లాంటి వాళ్ళు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఏమవుతారు,
అంటే భగవంతుడు వాళ్ళ పట్ల ఉగ్రుడయ్యి ఆ విధంగా భస్మం చేస్తాడు. తర్వాత ఈ కామదహనము అంటే మనం ఏం చేయాలి మరి? కామదహనం అంటే మనలో ఉన్న కోరికలు లేకుంటే ఎట్లా బతుకుతామండి అంటే, కోరికలు దేని వల్ల కలుగుతాయండి? ఆశ వల్ల కలుగుతాయి. ఆశ మనకు తీరలేదనుకోండి కోపం వస్తుంది కదా. ఆశ తీరిందనుకోండి అహంకారం వస్తుంది. మనకు అన్నీ తీరుతూ ఉన్నాయనుకోండి నాకేం తక్కువ నేను అంటాం, అంటే అహంకారం. మళ్ళీ మనది అనము, నాది నేను అనే అహంకారం, నాది అనే మమకారం. అవి రెండిటిని మనము ఇందులో దహించి వేయాలన్నమాట. ఇప్పుడు హోలిక లేదు, ప్రహ్లాదుడు లేడు, కానీ ఇప్పుడు మనం దహించేటప్పుడు ఆ సంకల్పం చేసుకోవాలి. మనలో ఉన్న చెడును అక్కడ దహనం చేస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి రేపటి నుంచి ఈ అగ్ని వల్ల మనం పునీతులమయ్యి చక్కగా ధర్మ మార్గంలో నడుస్తామని సంకల్పం చేసుకోవాలని అర్థం, దాని యొక్క విశేషం అన్నమాట. అయితే మరి ఇదే కాకుండా మనకు ఈ పండుగ మరి హోలీ నెక్స్ట్ డే ఏం చేస్తారు? హోలీ పండుగ చేస్తారు. అయితే ఈ దహనం చేసినప్పుడు విశేషం ఏంటి అంటే, కొంతమంది ఎండు కొబ్బరి కుడకని తీసుకుపోయి అందులో వేస్తారు. అది కాలుతుంది కదండి, అది ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని. అంటే మనము పునీతులమైనమని అర్థం అన్నమాట. కొబ్బరికాయ పవిత్రమైంది కదా, మనలో ఉన్న అహంకారాన్ని తొలగించడానికే కొబ్బరికాయను కొడతాం. అందుకని కొబ్బరిని అందులో వేసి తెచ్చి ఇంట్లో దాచుకుంటారు. అదేవిధంగా ఆ భస్మాన్ని తెచ్చి పిల్లలు భయపడకుండా, చిన్నపిల్లలు ఉంటే ఆ బొట్టు పెడుతూ ఉంటారు. అది పెట్టడం వల్ల వాళ్ళు ఏమైనా జడుచుకోవడము, భయపడడం అట్లాంటివి జరిగినప్పుడు ఆ బొట్టు పెడితే వాళ్ళకు అది తగ్గిపోతుంది అని మన వాళ్ళ నమ్మకం. కాబట్టి ఇప్పటికీ చాలామంది వేస్తూ ఉంటారు. అది కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు తెల్లవారి హోలీ అవుతుందండి. ఈ హోలీ ఎందుకు చేస్తారు మరి అంటే, ఈ విధంగా ఆ నరసింహస్వామి రూపంలో హిరణ్యకశ్యపుణ్ణి, అంటే కృతయుగంలో నరసింహస్వామి రూపంలో ఆ విష్ణుమూర్తి ఆ హిరణ్యకశ్యపుణ్ణి సంహరిస్తాడు కదా, భక్తుడిని రక్షిస్తూ ఉంటాడు. ఎంత రక్షించినా ఏమడుగుతాడు? ఇంకా నీ దేవుడు ఎక్కడున్నాడో, ఇక్కడున్నాడా, ఈ స్తంభంలో రమ్మను, ఇప్పుడు నేను యుద్ధం చేసి ఆ శ్రీహరిని మట్టు పెడతా అంటాడు. అంటే ఎక్కడంటే అక్కడ ఉంటాడు మా నారాయణుడు. తండ్రి నువ్వు ఎక్కడ చూసినా నా నారాయణుడే కనిపిస్తాడు, ఈ స్తంభంలో ఏంటి అంటాడు. అంటే భక్తుడి మాట కోసము భగవంతుడు వైకుంఠం నుండి స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు. అదేవిధంగా మరి శిక్ష వేసిండు, అంతే కదండి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా శిక్ష తప్పదు, మంచిగా చెప్పి చూస్తారు. ఎన్ని రోజులైనా వాళ్ళు మారరు కాబట్టి శిక్షిస్తారు. సంహరించాడు. మరి ఆయనను సంహరించిన సందర్భంగా సంతోషంగా అందరూ పండగ చేసుకుంటారు అన్నమాట. మరి వేడుక జరుపుకోవడం ఎప్పుడు? సంతోషంతో. ఏదైనా చెడు తొలగిపోయినప్పుడు మనము సంతోషపడతాము. ఆ విధంగా సంతోషంతో కృతయుగంలో ఈ వసంతోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పుడు వసంతోత్సవం అని పేరు, హోలీ అని కాదు. ఇదేదో ఎవరి పండగనో కాదండి, ఇది మన పండగనే, తెలుగు వాళ్ళు జరుపుకునేదే, మన పురాణాలలో కూడా ఉన్నది. అయితే దీన్ని మరి దేశ విదేశాలలో జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి కొంతమంది ఏమంటారు అంటే, పశ్చిమ బెంగాల్లో హోలీ జరుపుకుంటారు, ఇంకా విదేశాల్లో కూడా మన వాళ్ళు పోయి అక్కడ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పండుగలన్నీ జరుపుకుంటున్నారు. విదేశీయులేమో ఏ విధంగా జరుపుకుంటారండి? మన వాళ్ళకేం పండుగలు ఉండవు. ఇటువంటి రకరకాల పండుగలు ఎన్నో రకాలు ఉంటాయి మనకు.
కాబట్టి మన పండుగలు, మన ఆధ్యాత్మికత వాళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ వేడుకలు చూస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు దీన్ని. అయితే ఇలా మనకు ఈ హోలీ వసంత వేడుకలు అనేవి ఎలా జరుగుతాయి అంటే ప్రతి దేవాలయంలో జరుగుతూ ఉంటాయండి. ఈ వేడుకలను జరుపుతారు. అయితే మనకి తిరుపతిలో విశేషంగా ఏ విధంగా జరుగుతుందనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు అంటే శ్రీరాముడు ఇప్పుడు కృతయుగంలోనేమో నరసింహస్వామి అవతరించి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడు, అందుకని జరుపుకుంటారు. త్రేతాయుగంలోనేమో అగ్ని పునీత సీతమ్మవారు కూడా అగ్నిలో ఆలి పవిత్రమై బయటకు వచ్చింది కదా, అంటే అందులో నుంచి పవిత్రుడై బయటకు వచ్చాడు ప్రహ్లాదుడు. కాబట్టి మనకి ఇక్కడ కామదానం జరుగుతుంది. అదేవిధంగా త్రేతాయుగంలో జరిగింది ఇంకోటి ఏంటి, వీళ్ళు రావణాసుడి సంహారం అయిపోయి వీళ్ళు అయోధ్యకు వచ్చిండ్రు కాబట్టి కూడా వాళ్ళు అక్కడ వేడుకలు జరుపుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ వసంతోత్సవం అనేది జరిగిందనమాట. మరి ఇంకా ద్వాపర యుగంలో కూడా జరిగిందండి. ఏం జరిగింది, రాధాకృష్ణులు పెళ్ళి కాకముందు కృష్ణుడికి రాధాకృష్ణులు ఈ వీటితో ఆడినట్టుగా మనకు భాగవతంలో తెలుపుతుంది. మరి అదేవిధంగా రుక్మిణి కృష్ణులు కూడా ఈ రంగులు పులుముకున్నట్టుగా మనకు భాగవతంలో ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ప్రతి యుగంలో కూడా ఈ వసంతోత్సవం పేరుతోని ఈ హోలీ పండుగను నిర్వహించడం జరిగింది. మరి ఈ కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతిలో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది, అనాదిగా వస్తూ ఉన్నది. కాబట్టి 3 రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు. అక్కడ మొదటి రోజు బంగారు రథంలో ఊరేగుతూ వెళ్ళి వసంత మంటపం అనే ఉంటుంది, ఒక మంటపం. ఆ మంటపం దగ్గర ఈ వేడుకలు జరిగిన తర్వాత మళ్ళీ అభిషేకము అన్ని అలంకరణ జరిగి అప్పుడు సన్నిధిలోకి వెళ్తారు. అట్లా మొదటి రోజు బంగారు రథంలో ఊరేగుతారు. రెండవ రోజు వెండి రథంలో మలయప్ప స్వామి ఉభయ దేవీలతోని వెళ్తారు. మూడవ రోజు విశేషము పౌర్ణమి రోజు జరుగుతుంది. అది ఆ పౌర్ణమి రోజు ఎలా జరుగుతుంది అంటే ఒక తిరుచిలోనేమో చక్కగా మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతోని బయలుదేరుతారు వెండి రథంలో. మరి అదేవిధంగా ఆ రథం వేరే రథంలో వెండి రథము రెండవ రోజు. మరి మూడవ రోజు వీళ్ళందరూ కూడా సపరేట్ అంటే ప్రత్యేకమైన రథాలలో మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవితో కూడి ఒక తిరుచిలో, శ్రీ సీతారామ లక్ష్మణుడు వేరొక తిరుచిలో, శ్రీకృష్ణుడు రుక్మిణి సమేతంగా ఒక తిరుచిలో, వీళ్ళందరితో పాటు ఒక సపరేట్ తిరుచిలో శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా వస్తారు. ఎందుకంటే భక్తుడు కదా, వీళ్ళందరినీ చూసి ఆనందిస్తాడనమాట. ఈ విధంగా వీళ్ళందరూ కూడా వచ్చి వసంత మంటపానికి చేరుకొని అక్కడ వసంతోత్సవం జరిగి తర్వాత అభిషేకాలు, రంగులు వేసుకున్నాక ఏం చేస్తారంటే అభిషేకము, మళ్ళీ అలంకరణ అన్నీ జరిగి అక్కడ ఆస్థానము ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి సన్నిధికి వెళ్తారనమాట. ఈ విధంగా జరుగుతుంది. అయితే మరి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏది ఏమైనప్పటికీ మనము ఇది రంగుల పండగ. మరి పూర్వకాలము అంటేనేమో మనకు రంగులు పూసేవాళ్ళు. రంగులు ఎలా తయారు చేశారు అంటే, అప్పుడు ఈ ఆయుర్వేదము వనమూలికలను తీసుకొచ్చి వాటితోని మొక్కల నుండి తయారు చేసేవాళ్ళు. అన్ని రంగులు వేసి పసుపు రంగు ఇట్లా వనమూలికలతోని ఔషధాలు తయారు చేస్తారు కదా, అట్లానే తడి రంగులు తయారు చేసేవాళ్ళు. వాటిని నీళ్ళల్లో నానబెట్టి ఉడకబెట్టి తెల్లారేసరికి రంగులు తయారయ్యేవి.
ఆ రంగులను ఉపయోగించేవాళ్ళు. దానివల్లనట ఈ కాలంలో సంక్రాంతి అంటే ఒక ఋతువు నుంచి ఒక ఋతువు చేంజ్ అయినప్పుడు ఏర్పడే కొన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయి గాలిలో. ఆ రంగులు జిమ్మడం వల్ల అవన్నీ చనిపోయేవి. ఆ విధంగా మనకు ఏ రోగాలు రాకుండా మన వాతావరణం అంతా శుభ్రపడేదట. అందుకోసం ఈ రంగులు వాడడం అనేది అలవాటైంది అని శాస్త్ర ప్రకారం మనకు తెలియజేస్తారు. మరి మనం కూడా రంగుల పండుగను ఆడుకుంటూ ఉన్నాము. ఎంతో ఉత్సాహంగా చిన్న పెద్ద అందరూ ఆడుకుంటారు ఈ పండుగను. కానీ జాగ్రత్తగా ఆడుకోవాలి. మరి రంగులు ఇష్టమున్న కలర్లు కెమికల్స్ తెచ్చి పూసుకుంటున్నాం కదా, బకెట్ల కొద్దీ పోసుకోవడము ప్రాణాపాయ స్థితి ఏర్పడే విధంగా చేసుకోకుండా చక్కగా వేడుక జరుపుకునే విషయంలో విషాదాలు కాకుండా మన పిల్లలను జాగ్రత్తగా చూసి మనము కొంచెం స్పృహలో ఉండి ఆనందించాలి. పండుగను జరుపుకుంటే అందరికీ ఆనందం కలుగుతుంది. ఇదండి హోలీ పండగ మరియు కామదహనాన్ని యొక్క వేడుకల వెనుక ఉన్న పురాణ ఐతిహ్యాన్ని మరియు అది ఎలా జరుపుకుంటున్నాం అనే విషయము. అయితే చాలా దేవాలయాల్లో ఇప్పుడు ఈ కృష్ణుడు రాధ ఉయ్యాల ఊగుతూ ఈ రంగులు బులుముకున్నారట అండి. అందుకని చెప్పేసి ఇప్పుడు బెంగాల్ కానీ ఉత్తర భారతదేశంలో అంతటా కూడా ఈ రాధాకృష్ణులకి మరి డోలోత్సవం జరుపుతారు. అంటే ఉయ్యాలలో మనకి ప్రతి దేవాలయాలలో కూడా ఈ కామన్ పున్నం రోజు మన ధర్మపురిలో కానీ డోలోత్సవాలు తెప్పోత్సవాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ పౌర్ణమి రోజు డోలోత్సవం తప్పకుండా చేస్తారు అన్నమాట. ఈ వసంత వేడుకలు అయిపోయిన తర్వాత ఉదయం జరుగుతాయి, రాత్రిపూట ఈ డోలోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనికి డోలికా పూర్ణిమ అని కూడా పేరుంది. హోలీ పండగ, హోలీ పున్నమ, కామని పున్నమ, డోలికా పున్నమ అని ప్రత్యేకంగా దీనికి పేర్లు ఈ పాల్గొన పౌర్ణమికి. ఇదండి హోలీ యొక్క విశేషాలు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీ